తెలంగాణలో నాకు తెలిసి ఫార్ బెటర్. మీరు భారతదేశం మొత్తంలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ లేవు. ఒక్క తెలంగాణలో 1000 రెసిడెన్షియల్ స్కూల్ అందరికి కలిపి. దళిత బంధు స్కీమ్ ఉంది, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంది. ఎస్ఆర్ శంకరన్ గారి నుంచి మొదలుకొని అనేక రకాలైన పథకాలు 2 రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగినాయి. ఇది ఇప్పుడు కొత్తగా ముందుకెళ్ళి ఉండొచ్చు, కానీ చాలా విషయాల్లో ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా హెడ్ ఉంది, చాలా పురోగామిలో. కాబట్టి నేను అనేది ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. చిత్తశుద్ధి నీకు లేదు అని నేను ఎందుకు అనాలి? నువ్వు చేస్తా అన్నప్పుడు చెయ్యి. 25 ఏళ్ళుగా చేయలేదని మాత్రం చెప్తున్నాను. 25 ఏళ్ళుగా ఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదు. చేస్తే బాగుండేది అని మాత్రమే చెప్తున్నా. అంటే మీరు సబ్ ప్లాన్ క్లోసుకోవడం కూడా వర్క్ చేశారు, దేశమంతా తిరిగారు, అనేక మందిని కలిశారు కదా. మరి ఈ నేపథ్యంలో ఇది కూడా, ఈ సమస్య కూడా, వర్గీకరణ కూడా నడుస్తుంది కదా. వీటన్నిటిని మరి కూలంకషంగా మాట్లాడే అవకాశం మీకు రాలేదా పరిస్థితి? అవన్నీ వచ్చినాయి. అవన్నీ ఇష్యూస్తో పాటు దానికి సంబంధించిన చర్చతో పాటు ప్రధానంగా వర్గీకరణ అనేది విద్యా ఉద్యోగ రంగం. సప్లాన్ అనేది మొత్తము ఏ పథకం చేయాలన్నా డబ్బులు కావాలి. నువ్వు అది లేకుంటే వర్గీకరణ చేసుకొని మనం పెట్టుకుంటాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏం చేస్తారు? ఏం చేయరు. అంటే కేంద్రం ఇచ్చే నిధులను కూడా దీనికోసం ఇచ్చిన నిధులను వీటికి వినియోగించకుండా వేరే దానికి వాడుకుంటున్నారని కూడా విమర్శలు ఉన్నాయి కదా, నిజమేనంటారు? అది కేంద్ర నిధులను వాడుతున్నారు, రాష్ట్రంలో కేటాయించి అవి అమలు జరగకుండా బయటికి చేస్తున్నారు. దానికి చాలా ఉదాహరణలు అందరూ ముఖ్యమంత్రులు చేశారు. దాని మీద నియంత్రణ ఎలాగా? నియంత్రణ చట్టం కూడా ఉంది. అది ఆందోళన అవుతుంది. కనీసం దానికి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దానికి మనకు 2 రాష్ట్రాల వరకు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరాఖండ్ 6 రాష్ట్రాల్లో చట్టం వచ్చి ఉంది. మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి, పోరాడుతున్నాయి. దేనికి అదే అనేది, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, అది 2 వేరు వేరు. తర్వాత బడ్జెట్ అనేది మేజర్. అన్ని ఇష్యూలో ఇప్పుడు నువ్వు స్కూల్ కట్టాలి, హాస్టల్ కట్టాలని డబ్బులు కావాలి. అవును, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు దేనికి కేటాయించిన డబ్బులు దానికి వాడకుండా వేరే వాటికి వాడుతున్నారు. వేరే వాటికి వాడుతున్నారు. ఒకటి అసలు విధానాలే లేవు కదా. ఇప్పుడు గతము 10 ఏళ్ళుగా తెలంగాణలో దళితులకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రలో లేవు. 10 ఏళ్ళుగా ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ పెరగలేదు అక్కడ. చాలా విషయాలు వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అంటే మీరు ఒక దళిత నేతగా మీరేం చేయబోతున్నారు ఈ వర్గీకరణ అంశంలో? నేనేం చేశాను కదా సార్, మీరు అడిగారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇది పార్లమెంట్ చట్టం ద్వారా చేయడం వల్ల దేశానికి ఒకే విధమైన ఒక విధానం ఉంటుంది. అది చాలా కూలంకషంగా చర్చించి అన్ని విషయాల్లో ఇంతకుముందు చెప్పినట్టు ఈ రిజర్వేషన్ ఏబిసిడీలు చేస్తే వాళ్ళకి లేకపోతే కిందికి వెళ్ళాలా, మీదికి వెళ్ళాలా, ఇందులోనే ఉండాలా, ఓపెన్ అయ్యాలా, ఇదంతా చర్చ జరగాలి కదా. అంటే ఈ క్రీమీ లేయర్ కూడా మళ్ళీ ఆ టాపిక్ అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కీలకము అంటున్నారు. సెన్సిటివ్ ఇష్యూ. దీనివల్ల సమస్య అసలు ముందు పరిష్కారం అవుతున్నా లేదని కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. అసలు రిజర్వేషన్స్ వచ్చిందే ఆర్థికపరమైన విధానం మీద కాదు, ఇది సామాజిక సాంస్కృతికపరమైన వెనుకబడుతుంది. నువ్వు క్రీమీ లేయర్ అని తీసుకొస్తే ఆర్థికపరమైనది అవుతుంది. చాలామంది అడుగుతున్నారు ఈబీసీకి ఎందుకు మరి క్రీమీ లేయర్ పెట్టలేదు. ఒకటి. రెండోది, నేను ఇంకో ప్రశ్న అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళాడు. ఈరోజు బ్యాంకు నుంచి మీరు 10 కోట్లు తీసుకున్నారు, మీ కొడుకు ఇంకో 10 కోట్లు తీసుకున్నాడు, మీ తమ్ముడు 10. ఇన్నెందుకు మీరు తీసుకున్నారు? ఇప్పుడు ఒక్కొక్క పెట్టుబడిదారుడు ఒకే బ్యాంకు నుంచి 100 లోన్లు, 100 బ్యాంకు నుంచి ఒకే లోను, 1000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బును మీరు తీసుకుంటున్నారు. మరి అక్కడెందుకు నిబంధన పెట్టండి. అది జాతీయ బ్యాంకుల నుంచి ఒక వ్యక్తి ఒక వ్యాపారం కోసం మాత్రమే అప్పు చేయాలి. ఒక బ్యాంకు ఒక వ్యక్తికి ఒక వ్యాపారానికి మించి లోను ఇవ్వకూడదు అని నిబంధన కూడా పెట్టండి. సంతోషంగా ఉంటుంది. చాలామందికి పోతాయి. ఆధిపత్య కులాలే తీసుకోండి, కానీ అందరికీ పోతాయి కదా. ఇప్పుడు ఆధిపత్యం ఉన్నోడు, డబ్బు ఉన్నోడు తీసుకుంటారు. ఇప్పుడు రెడ్లలో 1,00,000 మంది ఉన్నారు, కమ్మలో 1,00,000 మంది ఉన్నారు, ఇంకో కులం 1,00,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ పేదోళ్ళు కూడా చాలామంది, అందరికీ పోతాయి రుణాలు. అంటే క్రీమీ లేయర్ వద్దు అని చాలా ఆనందంగా క్రీమీ లేయర్ ఉంటే బాగుంటుంది, మంచిదే. కానీ క్రీమీ లేయర్ అన్నిట్లో ఉండాలి కదా. ఈ అంశాన్ని ఎలా చూడాలి? దళితుల అంశంలో క్రీమీ లేయర్ని ఎలా చూడాలి? చూడడానికి లేదు. అంటే రిజర్వేషన్స్ పూర్తిగా భిన్నం అది. అందుకే సుప్రీంకోర్టులో కూడా అది మెజార్టీ తీర్పుగా రాలేదు. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని నెగేట్ చేసేసి అది చర్చ లేదు. అంటే మీరు అన్న రిజర్వేషన్ అనేది అంశం కానీ టాపిక్ కానీ కేవలం ఆర్థికమైన అంశం కాదు, సామాజికం ఉంది, సాంస్కృతికం ఉంది, అలాగే వివక్ష కూడిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం రావాలి, సమానత్వం రావాలి.
ఇవన్నీ జరగాలి, ఈ ఇంబ్యాలెన్స్ పోవాలి, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అందరికీ, ఆ రోజున్న విమర్శలు పోవాలి, మేము వాళ్ళు మనుషులైన ఇది రావాలి, అలాగే సామాజికంగా ఉన్నతిగా రావాలి, ఆర్థికంగా పెరగాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, తలెత్తుకొని తిరిగే పరిస్థితిలో ఉండాలి, తక్కువగా చూసే రోజులు రాకూడదు, అందరూ మనుషులే కదా అనేది రావాలని అంటున్నారు. అది ఒక సైకలాజికల్ అంశం కూడా, సాంస్కృతిక అంటే సైకాలజీ కూడా ఉంటుంది కదా. సో వీటన్నిటికి సైకాలజీకి ఏ కాన్స్టిట్యూషన్ చెప్పలేదు కదా. చెప్పదు అంతేనా. అదేంటంటే యాక్చువల్గా అందుకే అంబేద్కర్ లాంటి వారు ఆ విషయంలో కూడా చాలాసార్లు ఆయన అంటే క్యాస్ట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ మ్యాటర్, క్యాస్ట్ ఈజ్ ఏ మైండ్, క్యాస్ట్ ఇట్స్ నాట్ ఏ విజిబుల్. అదే అంటున్నారు సార్, సైకలాజికల్ క్యాస్ట్ ఇట్స్ నాట్ ఏ విజిబుల్, ఇట్స్ నాట్ ఓన్లీ విజిబుల్, ఇట్స్ ఇన్విజిబుల్. అది కనబడని రూపం, అది రూపం ఉంది, దానికి కనబడదు, లోపల ఉంటుంది. అది మనకు చాలా సందర్భాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇది మారాలి. రెండోది, ఇది మారాలంటే నాకు తెలిసి ప్రత్యేకంగా మారాల్సింది ఈ నాన్ దళిత్స్లో, అంటే అంటరాని వాళ్ళు కాని వాళ్ళలో మార్పు రావాలి. అంటరాని వాళ్ళలో కాదు, అంటరాని వాళ్ళలో మార్పు. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి రావాలని ఉంటుంది, నాకు ఉంటుంది, ఏం లాభం దానివల్ల? దేవాలయంలోకి పోవాలని నాకు ఉంది, రానేది నువ్వు కదా, నువ్వు మారాలి కదా, నువ్వు మారకుండా ఎట్లా? అందుకే అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఈ ఆధిపత్య కులాలు ఏదైతే కులాన్ని ఆధిపత్యం, ఆ కులాల్లో మార్పు రావాలి. ఒక ఉన్నతిలోకి వచ్చిన ఒక దళితుడు తోటి దళితుడిని పైకి తీసుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక దళితుడిని నువ్వు టార్గెట్ చేసి ఆడు ఎదిగాడు కాబట్టి వాడు తీసుకోవాలని, ఇది తప్పు. ఎందుకు తప్పు అంటానంటే యు ఆర్ రైట్ ఇన్ మోరల్, యు ఆర్ నాట్ ఇన్ రైట్ ఇన్ ప్రాక్టికల్. ఇప్పుడు సపోజ్ ఒక దళితుని ఎంప్లాయీ చూడండి, అడుగు 40,000-50,000 జీతం వస్తుంది. 40,000-50,000 రూపాయల జీతం వచ్చిన తర్వాత వాడు ఇల్లు కొనుక్కోవాలి, ఇంటి పక్కడు కారు కొంటాడు, ఈఎంఐలు కట్టాలి. మిగతా వాళ్ళకు అంతకుముందు డబ్బు ఉంటుంది, అంతకుముందు హోదా ఉంటుంది, అవన్నీ యాడ్ అవుతాయి, వీడికి రావు. వీళ్ళంతా మొదటి రెండో తరం మనుషులు. వీళ్ళంతా ఇల్లు కొత్తగా వచ్చింది ఎవరికి లేదు. కానీ వాళ్ళు పాటు పడవద్దంటే పాటు పడాలి, ఆలోచించాలి. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళలాగా ఒక తరతరాలుగా ఆస్తులుండి తరతరాలుగా భూములుండి వాడు చేయలేదు, ఉన్నోడు కూడా చేస్తాడు, కొందరు చేయరు. ఇప్పుడు అట్లా అంటే ఎంతమంది ఆధిపత్య పేర్లు నేను తీసుకోను, ఎంతమంది ఆధిపత్య కులాలు తమ కులపులకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే సపోర్ట్ చెయ్యరు. ఎందుకంటే ఇట్స్ నేచర్, హ్యూమన్ నేచర్. తర్వాత అంటే నీడ్స్, నేను ఎదగాలనే నేచర్ అది ప్రతి మనిషిలో. వాడు మనిషి, వాడు భూమి మీదనే పుట్టాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి వాడికి మాత్రం ఉండాలి, అందరికీ లేదు, వాడికి లేదు. కానీ నా ఉద్దేశం అంటే వాడు చెయ్యాలి, వాడు ఆలోచించాలి. వాడు 50 లేకపోతే 5 పైసలన్నీ ఇచ్చి తన కుటుంబాన్ని పక్క కొన్ని ఆదుకోవాలి, ఆ పని జరగాలి. ఆ జరగడానికి మేము సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే సంస్థ తరపున చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు ఒక్కొక్క ఆఫీసరు ఒక 4-5 నీ కుటుంబానికన్నా లోన్లు ఇప్పించి వాని వ్యాపారాలు నిలబెట్టండి అని అడుగుతున్నాం. ఇటువంటి ప్రాక్టికల్గా ఐఐటి కూడా కొన్ని ఉన్నాయి, జరుగుతున్నాయి. జరగకుండా ఏం లేదు, అంటే విజిబుల్గా అని జరగట్లేదు, అసలు జరగకుండా కూడా వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడతాయి, అంతే కదా. అదే అయితే మీరు అన్నట్టు అలా మార్పు రావాలి. ఎవడైతే ఎదిగామో, ఎవడైతే ముందుకు వచ్చామో వాళ్ళలో మార్పు రావాలి. నీ దగ్గర పైసలు లేకపోతే నీ పరపతిని వాడు, డబ్బే వాడాల్సిన అవసరం లేదు. మాట వాడు, ఎవరికైనా సీట్ ఇప్పి, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆఫీసర్తో మాట్లాడు. ఇది మేము చేస్తున్నాం. ఎవరికైనా అవసరం అయితే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, మాకు తెలియకపోతే ఇంకొకరితో మాట్లాడిస్తున్నాం, చేస్తున్నాం. కానీ అది ఒక ఉద్యమంగా జరగాలి. దానికోసం కూడా అంబేద్కర్ గారు March 18, 1956 ఆగ్రాలో మాట్లాడుతూ అదే బాధను వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి మీరందరూ ఈ రిజర్వేషన్ ద్వారా బాగా చేస్తా అనుకున్నా, కానీ మీరు నేను అనుకున్నంతగా మీరు చేయట్లేదని బాధను వ్యక్తం చేశాడు. అంటే రాజకీయంగా కూడా పదవుల్లో మంత్రివర్గం కేటాయింపు కానీ పదవుల్లో కూడా సమానం, దళితుల్లో కూడా మాలలకి మాదిగలకి తెలుగు రాష్ట్రాలతో చూసుకుంటే సరైన న్యాయం జరగట్లేదు. మాలలతో కంపేర్ చేసుకుంటే మాదిగలు ఇంకా వెనుకబడి ఉన్నారు, మాలలు బాగున్నారని కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది, విమర్శ జరుగుతుంది. డిపెండ్స్. మీరు ఎన్టీ రామారావు మొదట మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు 3 ప్రధానమైన మంత్రిత్వ శాఖలు మాదిగలకు ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఇంకోటికి ఇచ్చిండు, చంద్రబాబు ఇంకోటికి ఇచ్చి ఉండొచ్చు. నాకు ఇది గుర్తుంది కాబట్టి చెప్తాను. ఈ విమర్శ నాట్ ఎలిగేషన్ ఎనీబడి. నేను వాళ్ళకి ఇచ్చినందుకు సంతోషం, ఇవ్వాలి, నేను కాదంటలేదు. కానీ నేను అనేది అదొక పద్ధతిగా మాలలకే ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ ఇవ్వలేదు అనేది ఏం లేదు. ఆ నాయకుడిని బట్టి, నాయకునితో వాడి సంబంధాన్ని బట్టి, ఆ పార్టీలో ఆ నాయకుని ఉండే ఇదాన్ని బట్టి ఇస్తారు.
ఇప్పుడు మా దగ్గర కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కుంటారు. ఇంకొక దానిలో ఇంకో మాదిగలు కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కొనుక్కుంటారు. వాడిని ఎవడ ఆపుతావా? డబ్బున్నవాడికి ప్రాబ్లం లేదు. డబ్బు లేని వాడికి, వెనుకబడిన వాడికి, నిరక్షరాస్యతగా ఉండేవాళ్ళకి, తర్వాత వాళ్ళకి గొంతు లేని వాళ్ళకి వీళ్ళది కదా ఇష్యూ ఇప్పుడు. అంతే, వాళ్ళకి కదా న్యాయం జరగాలి. అదే న్యాయం జరగాలి అని అంటే నేను అనేది ప్రభుత్వాలకు ముందు చిత్తశుద్ధి ఉంటుంది. ఇటువంటి పాలిటిక్స్ వద్దు. ఇంకొక సలహా, ఎందుకంటే మేము కూడా 60-63 ఏళ్ళు దాటినాం కాబట్టి ఇప్పుడు సలహాలు ఇవ్వచ్చు. ఎందుకంటే 50 ఏళ్ళు నా విన్నపము, నా సలహా ముఖ్యమంత్రులకు కానీ, మీరు పూర్తిగా దీని మీద ఒక నిర్దిష్టంగా అధ్యయనం చేసి ఒక చర్చ పెట్టండి. ఏం జరుగుతున్నది, ఎందుకు కాలేదు, ఎందుకు ముందుకు రావట్లేదు, కొన్ని కులాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి, వాటికి ఏం చేస్తే బాగుంటుంది, ఇదే పరిష్కారమా, ఇంతకంటే ఎక్కువ చేయాలా, ఇవన్నీ ఆలోచించి ఒక సమగ్రమైన విధానం, ఒక సమగ్రమైన చట్టాన్ని తేండి. అంటే మీ దగ్గర ఉన్నాయా పరిష్కార మార్గాలు? ఉన్నాయి నా దగ్గర. అవి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. మీకు అంతకంటే ఎక్కువగా చాలా ప్రభుత్వాలతో దగ్గర ఉన్న చాలా పెద్ద మనుషులతో మాట్లాడాం. పేర్లు అవసరం లేదు. అవును, ఏమంటారు వాళ్ళు? చేస్తామంటారు, చెప్తామంటారు, చూస్తామంటారు. దానికి పరిష్కారం కుదరట్లేదు. జరగట్లేదు. సో ఇప్పుడు ఈ వర్గీకరణకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తామన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది మౌనంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ టాపిక్ మీద మాట్లాడకుండా మౌనంగా చూస్తుంది. వాళ్ళు కూడా ఏం అంటలేదు. సో ఇటువంటి ఈ స్తబ్దతగా ఉన్న వాతావరణం ఒక పక్క, ఇంకో పక్కనేమో కోర్టులకి దీని వ్యతిరేకంగా మళ్ళీ మేము కోర్టు అప్పీల్ చేసే వర్గం ఇంకో పక్క ఆనందంగా ఉన్న వర్గం ఇంకో పక్క. ఇది ఇలా ఇంతేనా? దీనికి ఇది అంతులేదా? ఇంతేనా దీనికి? ఇది మా శర్మ గారు, మల్లెపల్లి లక్ష్మణ గారు చేయలేరు, నరేంద్ర మోదీ గారు చేయలేరు. నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తే జరుగుతుంది. అంటే నరేంద్ర మోదీ గారు అంటే నా ఉద్దేశంలో వ్యక్తి కాదు, ప్రధానమంత్రి, అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటే అవుతుంది.